ఒక కుండను చెయ్యెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇశ్రాయేలుతోని దేవుడు చెప్తున్నారు. ఎలా అంటే యెహోవా తండ్రి ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది. ఇర్మియాతో చెప్తున్నారు, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను నీకు అక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని. అప్పుడు వెంటనే ఇర్మియా గారు కుమ్మరివాని ఇంటికి వెళ్ళి ఉండగా అక్కడ కుమ్మరి సారపైన ఆ కుండ తయారు చేద్దామని చెప్పి ఆ మట్టితోని తయారు చేస్తూ ఉండగా ఆ మట్టి మళ్ళీ విరిగిపోతున్నా సరే ఆ కుమ్మరి గివప్ అవ్వకుండా తను ఏ విధంగా అనుకున్నాడో తన విజన్ ప్రకారంగా ఆ కుండని మళ్ళీ కూడా ఆ మట్టిని కుండగా తయారు చేస్తారు. అప్పుడు తన దేవుడు చెప్తున్నారు, ఇక్కడ కుమ్మరి ఎంత పేషెన్స్ గా చేశారు, ఎంత శ్రద్ధ పెట్టి ఆ కుండను తయారు చేశారు, నేను అలా చేయలేనా మిమ్మల్ని అని చెప్పి. అక్కడ ఇజ్రాయేలు అది తీసేసి మనకు చెప్పినట్టుగా మనం వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కుమ్మరి కుండలు అని వచ్చింది కదా, ఇప్పుడు చిన్న స్టోరీ నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ స్టోరీ నుంచి నెక్స్ట్ నేను వాక్యం అనేదంతా చెప్తాను. ఏంటంటే ఒక ఇటలీ దేశంలోనో ఒక చిన్న గ్రామం ఉండేది. అందులోనో ఒక ఫేమస్ పాట్స్ తయారు చేసే పాటర్ ఉండేవారు. అతను చేసే కుండల కోసం ఎన్నో విదేశాల నుంచి కూడా వచ్చి అతని దగ్గర కుండలు తీసుకొని వెళ్ళేవారు అనమాట. ఇలానే ఒక రోజు ఆ కుండలు చేసే వ్యక్తి మట్టి కోసం వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా రకాలైన మట్టి ఉంటది. ఒకటేమో కంకర్రాలతో ఉన్నది, ఒకటేమో ఎండిపోయిన గడ్డితో ఉన్న మట్టి, ఇంకోటేమో జింక మట్టి ఉంటది, కానీ దాంట్లో రాళ్ళు, ఎండిపోయిన కొమ్మలు గాని ఆకులు గాని ఉంటది. అప్పుడు కుమ్మరి ఏం చేస్తాడంటే ఎండిపోయిన రాళ్ళు మేలని ఆ కొమ్మలు ఉన్నా సరే ఆ జింక మట్టిని కలెక్ట్ చేసుకొని తన వర్క్ షాప్ కి తీసుకెళ్తాడు. ఆ వర్క్ షాప్ తీసుకెళ్లి ఆ జింక మట్టిలో ఉన్న వేస్ట్ అంతటిని తీసేసి ప్యూరిఫై చేస్తాడు. చేసిన తర్వాత ఆ మట్టిలో వాటర్ ని కలిపితే చాలా స్మూత్ గా మోల్డబుల్ గా తనకు నచ్చిన విధమైన షేప్ లో ఉండేటట్టు చేసేటట్టు అది మారుతుంది అనమాట. దాని తర్వాత ఆ మట్టిని తీసుకెళ్లి ఆ జిగటమన్ను తీసుకెళ్లి సార మీద పెట్టి ఆ వీల్ మీద పెట్టి ఆ కుండను తయారు చేస్తాడు. ఏ విధంగా తయారు చేస్తాడు? కుండను ఇలా చెయ్యు అని చెప్పి ఆ మట్టి అడగదు. ఎలా చేస్తారంటే ఆ యొక్క పాటర్ కున్న విజన్ ప్రకారం మాత్రమే ఆ యొక్క కుండను తయారు చేస్తారు. ఆ తయారు చేసిన కుండని ఒక పక్కన కొంచెం సేపు ప్రెస్ చేసి దాని తర్వాత ఫైర్ లో పెడతారు, కొలిమిలో పెట్టి దాన్ని కాల్చుతారు. అలా కాల్చడం వలన ఆ కుండ అనేది కొంచెం హార్డ్ గా స్ట్రాంగ్ గా అవుతుంది. అలా కాల్చితేనే మాత్రమే అది ఉపయోగపడేలా ఉంటుంది అనమాట. లేదంటే అది కాల్చకుండా వదిలేసి ఆ కుండ పాడైపోద్దేమో అని చెప్పి వదిలేస్తే ఆ కుండ ఏమవుతుందంటే యూస్ఫుల్ కాదు. ఆ మట్టి అంతా ఆ మట్టి కుండ కాబట్టి నీళ్ళని పీల్చేసుకోవడం కానీ విరిగిపోవడం కానీ బేట్లు వచ్చేయడం కానీ మారుతుంది. కానీ ఈ యొక్క ఫైర్ లో పెట్టి కాల్చడం వల్ల ఈ ఫైర్ లో పెట్టి కాల్చినా సరే కుమ్మరి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫైర్ లో పెట్టినా సరే స్పెషల్ గా ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే ఆ కుండ లోపలనే విరిగిపోయి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో ఇది ఒక స్టోరీ. సో ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా అయితే కుండలు తయారు చేశారో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కట్ చేయడం కానీ ప్యూరిఫై చేయడం కానీ షేప్ చేయడం కానీ అండ్ అలానే లాస్ట్ లో ఫైర్ లోకి వెళ్ళడం కానీ. సరే, ఇప్పుడు నేను ఈ 3 పార్ట్స్ తీసుకున్నాను. ఇందులోన కుమ్మరి అనేవారు తండ్రితో పోలిస్తున్నారు, ఆయనతో పోలిస్తున్నారు ఐషియా చాప్టర్ లో. అందులోన జిగటమన్ను మనతో పోలిస్తున్నారు. అయితే ఫస్ట్ ఏంటంటే గాడ్ రిమూవ్స్ ఇంప్యూరిటీస్ అన్నమాట. అంటే ఫస్ట్ కీర్తనలు 66 అండ్ 10 చూసుకున్నామంటే, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలముగా చేసిన రీతిగా మమ్ముని నిర్మలమును చేసి ఉన్నావు. అంటే ఆయన మనల్ని ఎలా అయితే వెండిని నిర్మలంగా చేస్తారంటే వెండి, బంగారం, అలాగే డైమండ్స్ ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయి? స్టార్టింగే అవి షైన్ అయిపోవు. స్టార్టింగే అవి అవుట్పుట్ దాని క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా మనకు తెలియవు. అవి ఒక ప్రాసెస్ లో వెళ్తాయి. అవి మట్టిలో ఉంటాయి.
ఆ మట్టిని కలెక్ట్ చేసి దాని నుంచి వాడిని షేప్ చేసి దాని నుంచి ఒక అవుట్‌పుట్ దాని క్యారెక్టరిస్టిక్స్ రావడానికి అని చెప్పి పాలిష్ చేయడం గాని, అన్నీ కొమ్ములో పెట్టడం గాని, ఇవన్నిటిని స్టేజెస్ దాటిన తర్వాతే కదా! ఈ యొక్క డైమండ్ గాని, వెండి గాని, ఈ యొక్క గోల్డ్ అనేది ఒక రియల్ క్యారెక్టరిస్టిక్స్ దానికున్న గుడ్ అవుట్‌పుట్స్ అనేది వస్తది. అండ్ అలానే కూడా దేవుడు కూడా మనలో ఇంప్యూరిటీస్ అంటే అన్‌హోలీ థింగ్స్ అనుకోవచ్చు. ఎలాంటివంటే గాసిపింగ్ గాని, జెలసీ గాని, అగ్రెసివ్ యాంగ్రీ గాని, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా ఈ పాపం అనే ఒక అడ్డు గూడా ఉంటే మన దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ ఉందనుకోండి. ఆ మిర్రర్‌కి ఒక డస్ట్ ఉంది. డస్ట్ ఉంటే మనం చూడగలమా? చూడలేం కదా! ఆ డస్ట్ పోతేనే గాని మన రిఫ్లెక్షన్ మనం ఆ మిర్రర్ నుంచి చూడగలం. ఆ డస్ట్ అనేది ఒక పాపం అయితే, ఆ మిర్రర్ అనేది మనతో పోల్చుకుంటే దేవుడు తన ముఖకాంతిని చూడాలి మన ద్వారా అనుకుంటే, ఆ పాపం పోతే గాని మనల్ని చూడలేరు. మనం చూడలేం. అవుతుంది అనంటే కేవలం ప్రార్థన ద్వారా, రిపెంటెన్స్ ద్వారా ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా మాత్రమే మన హృదయ శుద్ధి కలుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గాడ్ షేప్స్ అవర్ క్యారెక్టర్. రోమన్స్ చాప్టర్ 5 అండ్ 3లో చూసుకుంటే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేసినని ఎరిగి శ్రమయందు అతిశయపడుదుము. దేనియందు అతిశయపడాలంట? శ్రమయందు అతిశయపడాలని చెప్పి పౌలు గారు చెప్పారు. ఇందులో పౌలు గారు ఏది కరెక్ట్‌గా చెప్పాలి అని అనుకుంటున్నారంటే, మనము శ్రమయందు విశ్వాసపూరితులమై సంతోషం కలిగి ఉండాలి. ఎందుకండి? శ్రమలంటే బాధగా ఉంటది కదా! ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే, శ్రమ అనేది ఒక మనల్ని మంచిగా మార్చడానికి కానీ చేస్తుంది. అంతేగాని శ్రమలోనే ఉన్నామని చెప్పి బాధగా ఏడుపు మొఖం పెట్టుకొని ఉంటే ఎవరికండి సంతోషం? మనం బాధగా ఉంటే ఎవరికి సంతోషం ఉంటది? యాక్చువల్లీ శాతానికి మాత్రమే సంతోషంగా ఉంటది. మనం ఎప్పుడు బాధపడతాం? మనం ఎప్పుడు పడిపోతాం? మనం ఎప్పుడు ఇంకా ఒక పాపంలో మునిగిపోతామని చెప్పి ఎవరు గుంటనక్కలాగా, ఎవరు గర్జించే సింహం వలె చూస్తుంటారు. అది సాతాను మాత్రమే. అందుకనే శ్రమలలో కూడా ఆయనను ఆరాధించాలి. శ్రమలలో కూడా ఆయనకు మనం వర్షిప్ చేస్తే మాత్రమే మన యొక్క ప్రశాంతత అనేది ఉంటుంది. అలాగే దేవుని యొక్క నామం కూడా ఘనపరచబడుతుంది. ఎలా అయితే ఈ కుమ్మరి కుండలను మోల్డ్ చేయడానికి వాటర్‌ని కలిపి ఇంప్యూరిటీస్ అన్ని తీశారో, ఈ శ్రమల ద్వారా కూడా మనలో ఉన్న ఇంప్యూరిటీస్ తీసేసి ఒక మోల్డబుల్ క్యారెక్టర్‌గా మారుతుంది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్‌ది ఫైర్ మేక్స్ అస్ స్ట్రాంగర్. ఫస్ట్‌దేమో రిమూవ్స్ ఇంప్యూరిటీస్. సెకండ్‌దేమో గాడ్ షేప్స్ అవర్ క్యారెక్టర్. ఇప్పుడు థర్డ్‌దేమో ఫైర్ మేక్స్ అస్ స్ట్రాంగర్. శ్రమలను ఒక ఫైర్‌గా చూసుకుందాము. ఎవరైనా ఫస్ట్ 1 పేతురు 1 అధ్యాయం 6-7 వరకు చదవండి. 1 పేతురు 1 అధ్యాయం 6-7 వరకు. Ruthie, can you repeat the verse? 1 పేతురు 1 అధ్యాయం 6-7 వచనం. పరలోకమందు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. థ్యాంక్ యూ. ఈ యొక్క వర్సెస్‌లో ఏం చెప్తున్నారు అంటే, సువర్ణము అంటే బంగారం. బంగారం ఎలా అయితే అగ్ని గుండా వెళ్ళగా అది శుద్ధిపరచబడి దాని యొక్క రియల్ అవుట్‌పుట్ అది యొక్క మేలిమి బంగారంలా మారుతుందో, అలానే మనం శ్రమల ద్వారా, శోధనల ద్వారా మన విశ్వాసం అనేది దృఢపరుస్తుంది.
అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. అందుకని శ్రమలలో వచ్చినప్పుడు కృంగిపోయి దేవుడు నాకే చేస్తాడా? నాకే ఇలా చేస్తాడేంటి? నేనే ఉన్నాను. నేనే ఏంటి ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను. ఏంటి నేను ఇది అనుకున్నాను. ఇది జరగలేదు. ఇంకో విధంగా జరిగింది అని అనుకోకుండా అంటే ప్రశ్నించే యోగ్యత మనకు లేదు. కానీ మనకు ఆ ఒక్క స్పిరిట్ ఆఫ్ క్వెషనింగ్ అనేది వచ్చేస్తది ఆ టైంకి. ఎందుకంటే యాస్ ఎ డిఫాల్ట్‌గా మనలోన డిసిప్లిన్ అనేది ఉన్నంత వరకు మనకి ఇలాంటి ఆలోచనలొస్తాయి. సో, ఆ టైంలోనే దేవునికి క్వెషన్ చేయకుండా, దేవునిని మనం శోధించకుండా, శోధనల నుంచి మన విశ్వాసంతోని ఇంకా దేవుడిని ఇంకా గట్టిగా హత్తుకొనాలి ఆ సమయంలో. సో, అగ్నిలో వెళ్ళడం వల్ల బంగారం అనేది మరుగు చేయబడుతుంది. అగ్ని గుండా వెళ్ళడం వలన మట్టి కుండలు కూడా బలపడుతుంది. అలానే శ్రమల ద్వారా మన విశ్వాసం దృఢపడుతుందనమాట. ఫెయిత్ బికమ్స్ స్ట్రాంగర్ ఇన్ ట్రయల్స్. ఓకే. లాస్ట్ పారాఫ్రైజ్ చేసేస్తున్నాను. చాలా షార్ట్‌గా చెప్తున్నట్టున్నాను. ఎలా అయితే పారాఫ్రైజ్ పార్ట్ ఇది. ఎలా అయితే పాటర్ అంటే కుండలు తయారు చేసే వ్యక్తి మట్టిని కలెక్ట్ చేసుకొని రిమూవ్స్ ఇంప్యూరిటీస్ చేస్తారు. దాని తర్వాత దాన్ని వాటర్ ద్వారా షేప్ చేయడం అండ్ అలానే అది కుండ గాని, వాసెస్ గాని స్ట్రాంగ్‌గా అవ్వాలంటే ఫైర్ గుండా వెళ్తేనే కానీ. సో, అలానే కూడా దేవుడు కూడా ఒక డెజర్ట్ సీజన్ అనేది మన లైఫ్‌లో పెడతారు. ఎందుకు అంటే మనము మన క్యారెక్టర్ షేప్ అవ్వాలి. మనం స్ట్రాంగర్ అవ్వాలి. మునుపటి కన్నా ఇంకా కూడా మనము నాణ్యంగా మారాలని చెప్పి, ఇంకా కూడా మనం దేవుడిలోనే ఎదగాలి. ఇంకా కూడా దేవుని యొక్క పర్పస్‌కి మనం దగ్గరగా వెళ్ళాలని చెప్పి దేవుడు మనకి ఈ యొక్క సమయాన్ని పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిన విధంగానే జాబ్. అతను కూడా ఎంతో సఫరింగ్ గుండా వెళ్ళాడు. అతను సొంత కుమార్తెలను పోగొట్టుకున్నాడు. అతని ప్రాపర్టీస్ పోగొట్టుకున్నాడు. అతని సొంత పీపుల్ ఆయన యొక్క ఓన్ పీపులే తనని మాక్ చేశారు. ఏంటి నువ్వు దేవుడిని నమ్ముతున్నావు కదా! ఇలా జరిగిందేంటి నీకు అని ఒక క్వెషన్ చేసే విధంగా ఇలా చేశారు. ఇలా జరిగింది ఆయన జీవితంలో. కానీ ఆయన విశ్వాసాన్ని వదలకుండా ఏమైనా సరే ఆయన విశ్వాసాన్ని మాత్రం వదలకుండా దేవుడిని గట్టిగా హత్తుకొని లాస్ట్ వరకు ఉండడం వల్ల అతను పోగొట్టుకున్న 10 రెట్లయితే అతనికి 1000 రెట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. అండ్ అలానే మీ విశ్వాసంలో ఎప్పుడు కూడా పడిపోకండి. ఎప్పుడు విశ్వాసంలో బలంగా, ధీటుగా నించోండి. దీంతో నా మెసేజ్ అయిపోయింది. అండ్ లాస్ట్ నేనొక 3 వర్డ్స్ చెప్పాలనుకుంటున్నాను. 3 వర్డ్స్ అంటే 3 సెంటెన్సెస్‌లో చెప్పాలనుకుంటున్నాను. ఇదొక అడ్వైస్ అనుకోవచ్చు. ఒక మంచి మాట అని అనుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్‌గా తిమోతి రాసిన పత్రికలో ఉంటది కదా! నీ యవ్వన కాలం వలన ఎవరు నిన్ను తృణీకరింపనీయొద్దు. నీ మాటల ద్వారానైనా సరే, నీ యొక్క ప్రవర్తన ద్వారా అయినా సరే, నీ యొక్క నడవడిక ద్వారా అయినా సరే, ఎవ్వరు కూడా నిన్ను తృణీకరింపనీయొద్దు. అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, నీ యవ్వన కాలంలో ఉండగానే ఏదైనా సరే ఇంపాక్ట్ అవుతది. మీరు యవ్వన కాలం అంటే చాలా ప్రీషియస్ టైమ్స్ మనం శ్రద్ధగా ఉండాలి. యవ్వన కాలంలో బాగున్నామంటే పర్వాలేదు లైఫ్‌లో కూడా సెటిల్ కావచ్చు. చదువులోనైనా సరే, ఏదైనా సరే. అప్పుడే హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ఇంకేమైనా దేవుడిలో ఎదగడమైనా సరే, అప్పుడే మన నడవడిక అనేది స్థిరపరచుకోవడమైనా సరే. అండ్ ఇంకోటుంటది. డు నాట్ యోక్ విత్ ద అన్‌బిలీవర్స్ అని చెప్పి. అన్యులతో ఉన్నాము, అన్యులతో మాట్లాడుతున్నాము, అన్యులు మనతోని సహవాసం చేస్తున్నారు అంటే పర్వాలేదు. అది కాలేజ్ వరకు ఉంటే సరిపోతది. అంతేకాని అన్యులు ప్రవర్తించే విధంగా మనం మారకూడదు. అన్యులు ప్రవర్తించే అల్లరితో ఆటలు పాటలు గాని, అన్యులు మాట్లాడే విధంగా మనం వాళ్ళతోని కాడివేయబడకుండా ఉండాలి. దాన్ని మనం శ్రద్ధగా మనం యొక్క నడవడికని మన యొక్క క్యారెక్టర్‌ని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం చూసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సార్లు మనం మాట్లాడినప్పుడు ఎవరితోనైనా స్ట్రేంజర్స్‌తోని మనం క్రిస్టియన్స్ అని చెప్పుకున్నంత వరకు వాళ్ళకి తెలీదు. ఎందుకు అంటే మనం వాళ్ళలో ఉండిపోయాం కాబట్టి. సో, అందుకని మనల్ని మనం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్య ధ్యానం ద్వారా మన నడవడికను మార్చుకోవాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే ఇంకా జస్ట్ 3 మంత్సే ఉన్నాయి. మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని చెప్పి ఇయర్ స్టార్టింగ్‌లో పెట్టుంటాం. కానీ ఇంకా 3 మంత్సే ఉన్నాయి. ఇంకా 3 మంత్స్ అయిపోతే ఇంకా నెక్స్ట్ న్యూ ఇయర్‌కి ఇంకా రిజల్యూషన్స్ అని పెట్టుకుంటాం. పెట్టుకున్నా సరే కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. కొన్నైతే ఇప్పుడు మనం మర్చిపోయి ఉంటాంలే గానీ,
అది వేరే విషయం. ఈసారి 3 మంత్స్ అయినా సరే అకౌంటబుల్‌గా ఉండండి. ఈ ముందుసారి అంతా అనుకున్నాం కదా! ఇలా రోజు దేవుడి సన్నిధిలో గడపాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు 3 గంటలు లేచి ప్రార్థన చేయాలి అని చెప్పి. సో, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఒక థియరీ అనేది ఉంటది. లైక్ 30 డేస్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు ఏమైనా. దాని తర్వాత 90 డేస్ అనేది మన లైఫ్ స్టైల్ మారుతది అన్నట్టు. సో, అందుకని ఈ 3 మంత్స్ కొంచెం అకౌంటబుల్‌గా ఉండండి. అండ్ అలానే రోజు థర్డ్‌దేంటంటే రోజు ప్రార్థన చేయడం మర్చిపోకండి. బైబిల్ చదవడం మర్చిపోకండి. దాని ద్వారా మాత్రమే బైబిల్ ప్రార్థన మనం దేవుడితో మాట్లాడితే బైబిల్ అనేది దేవుడు మనతో మాట్లాడతాడు. సో, అందుకని ఇది చాలా ముఖ్యంగా మనం చేయాల్సింది. బైబిల్ చదవడం ఎప్పుడు మర్చిపోకండి. ప్రార్థనలో ఉండండి. సో, ఐయామ్ లీవింగ్. థ్యాంక్ యూ రూతి. సో ఇప్పుడు రెస్పాన్సిబుల్